బ్రేకింగ్ న్యూస్ ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు పూర్తయింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపు పూర్తయింది. వివేక్ వెంకటస్వామికి కార్మిక న్యాయ క్రీడా శాఖలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధకం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఇచ్చారు. అలాగే అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడబోతూ ఉన్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాసు, మొత్తానికి శాఖల కేటాయింపు పూర్తయినట్లయినా ఎంతసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, ఏదైతే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగిపోయింది, కొంతకాలంగా ఉత్కంఠగా ఎదురు చూసినట్టు అంటే ఇప్పటికే ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయినప్పటికీ కూడా ఏ శాఖలకు ఏ మంత్రులకు వస్తాయి, ఇప్పటికే సీనియర్ మంత్రుల శాఖలు కూడా మారుతాయి అన్నటువంటి అనేక ఊహాగానాల మధ్య ఎట్టకేలకైతే శాఖల కేటాయింపు కొత్త మంత్రులకు కేటాయించారు. పాత మంత్రుల శాఖలు ఎవరి వారికే ఉండేటట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇక గడ్డం వివేక్ సంబంధించి కూడా మొదటి నుంచి మనం చెప్తా ఉన్నాం, కార్మిక శాఖ వచ్చే అవకాశం ఉందంటున్నాం. కానీ ఆయనకు కార్మిక శాఖతో పాటు న్యాయశాఖ క్రీడల శాఖ కూడా ఆయన కేటాయిస్తూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక వాకాటి శ్రీహరికి సంబంధించి కూడా మొదటి నుంచి మనం చెప్తున్నట్టుగానే పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆయనకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కమర్షియల్ ట్యాక్స్ అదనంగా కూడా ఆయనకి ఇస్తూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఇక అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ఆయనకు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే గవర్నర్ నుంచి గెజిట్ అయితే విడుదల కాబోతోంది. ఇప్పటికే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా చీఫ్ సెక్రటరీ నుంచి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి గవర్నర్ కార్యాలయం కూడా చేరినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ కార్యాలయం వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించి వాళ్ళ శాఖల్లో కొలువుదీరే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. గత కుటుంబ నేపథ్యం చూసినట్టయితే కార్మిక శాఖలో వాళ్ళ కుటుంబంలో ఈయన 3వ మంత్రిగా ఇప్పుడు చూసాం. గతంలో వాళ్ళ కుటుంబంలో కూడా కార్మిక శాఖ కంటిన్యూగా 3వ తరానికి మరోసారి కార్మిక శాఖ దక్కినట్టయింది. ఇక ఆయనకు అడిషనల్గా కూడా ఆయన ఎడ్యుకేటెడ్గా డాక్టర్ ఉన్నాడు. ఆయన మంచి వ్యాపారవేత్తతో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు న్యాయశాఖ కూడా కేటాయించారు. క్రీడలకు సంబంధించి ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఆయన క్రీడలంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఆయన క్రీడల శాఖను ఇష్టపడ్డాడు కాబట్టి ఆయనకు క్రీడల శాఖ కేటాయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక వాకాటి శ్రీహరికి సంబంధించి కూడా ఆయన ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పశుసంవర్ధక శాఖ అంటే ఫిషరీస్ సంబంధించి కూడా సంవర్ధక శాఖలో భాగంగా ఉంటుంది కాబట్టి ఆయనకు ఆ శాఖ కేటాయించారు. పశుసంవర్ధక శాఖ అయితే ఆయన ఎందుకంటే ముదిరాజు కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున కూడా ఆ యొక్క చేపలకు సంబంధించినటువంటి వ్యాపారాలపైన వాటి మీదనే వాళ్ళు ఆధారపడి జీవిస్తారు కాబట్టి ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ యొక్క సామాజిక వర్గానికి భావనతో ఆయనకు సంబంధించి కూడా పశుసంవర్ధక శాఖ ఇవ్వడం జరిగింది. మరోపక్క ఆయనకు అదనంగా కూడా కమర్షియల్ ట్యాక్స్ ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ వాకాటి శ్రీహరికి ఇచ్చేందుకు నిర్ణయం జరిగింది. ఇక అడ్లూరి లక్ష్మణ్ సంబంధించి ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో కూడా ఆయన ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖకు సంబంధించి అంటే ఏదైతే దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి ఖచ్చితంగా ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క కమ్యూనిటీకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ వ్యక్తికే ఆ శాఖ అప్పచెప్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు అన్న అంశానికి సంబంధించి కూడా ఆ శాఖ ఆయన కేటాయించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇది మరి కాసేపట్లోనే గవర్నర్ నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల అంటే మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయంపై కసరత్తు చేశారు. శాఖల కేటాయింపులో చేసిన కసరత్తును ఎలా చూడాలి? దానికి 3 రోజుల సమయాన్ని ఎందుకు తీసుకున్నట్టు? అంటే వివేక్ వెంకటస్వామి నుంచి కానీ మిగిలిన ఇద్దరి నుంచి కానీ ఈ శాఖలు కావాలి అనే ఆలోచన ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉన్నారా? ఈ కేటాయించిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలని ఇచ్చారా? ఎస్, ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఈ శాఖలన్నీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి. కాకపోతే కొన్ని అంతకంటే కీలకమైనటువంటి శాఖలు కూడా అంటే ఎడ్యుకేషన్ సంబంధించి చూసినా మనం రీసెంట్గా యంగ్ ఇండియా స్కూల్స్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఆయన చేసి మైనింగ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, హోంశాఖకు సంబంధించి రాష్ట్ర శాంతి భద్రతల దృష్ట్యా హోంశాఖ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చేతిలో ఉంది. కాకపోతే మిగతా కీలక అంశాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఆదాయాన్ని జనరేట్ చేయాలి కాబట్టి అది కీలకమైన వ్యక్తి చేతిలో ఉండాలని ముఖ్యమంత్రి చేతిలోనే ఉండే అవకాశం ఉంది. అది ఎవరు కూడా కేటాయించే అవకాశం లేదు.
కాకపోతే మనం చూసినటువంటి శాఖలకు సంబంధించి మనం చూస్తే సామాజిక వర్గాల వారిగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుల గణన నేపథ్యంలో కూడా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కూడా ఆయా కేటగిరీల సందర్భంగా వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళకి ఎలాంటి శాఖలు కేటాయించాలి, ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతారు. వాళ్ళ కష్టాలు బాధలు అన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళకే తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్న అంశానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ కూడా శాఖల కేటాయింపు కూడా ఆ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే ఈ మరోపక్క వివేక్ వెంకటస్వామి సంబంధించి కూడా ఒక వ్యాపారవేత్తతో పాటు ఆయన అనేక రకాలుగా అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిగా, మరోపక్క ఎడ్యుకేషన్తో పాటు ఆయన క్రీడలంటే కూడా ఆయనకు అత్యంత అభిమానం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన క్రీడా శాఖ కూడా అప్పచెప్పడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన న్యాయశాఖ కూడా అప్పచెప్పడం జరిగింది. కార్మిక శాఖ తన కుటుంబ నేపథ్యం కూడా గత కొంతకాలంగా వెంకటస్వామి వాళ్ళ తండ్రికి సంబంధించి కూడా కార్మికులతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆయన పేదల కోసం పనిచేసినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, కార్మికులకు కర్షకులకు సంబంధించినటువంటి న్యాయం జరిగే భాగంలో ఆయన గడ్డం వివేక్ కూడా అందుకని రాష్ట్ర వ్యాప్తంగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆ సామాజిక వర్గం పరంగా చూసినప్పటికీ కూడా కార్మిక శాఖలో చాలా పెద్ద ఎత్తున కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు న్యాయం జరిగే విధంగా కూడా ఈయనకు ఆ శాఖలు కొత్త మంత్రులందరూ ఈ పోర్ట్ఫోలియోల విషయంలో హ్యాపీగా ఉన్నట్టేనా? ఎస్ 100% కూడా, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఆయా సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి కాబట్టి వాళ్ళకు వారితో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి సామాజిక వర్గాలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా వారికి మాత్రమే దాంట్లో లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో కూడా మత్స్యశాఖ ఇంక్లూడింగ్ ఉంటుంది కాబట్టి మత్స్యశాఖ ఎక్కువగా ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు క్యాబినెట్లో ఎవరు లేని పక్షంలో కూడా ఇప్పుడు వాకాటి శ్రీహరికి సంబంధించి కూడా ఆ కమ్యూనిటీకి స్థానం కల్పించే యోచనలో భాగంగా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జనాభా ఉన్నటువంటి నేపథ్యం, కులగణన నేపథ్యంలో కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి ఎలాంటి శాఖ ఇస్తే వారి ద్వారా వాళ్ళ వర్గానికి ఎలా ప్రయోజనం చేకూరుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ శాఖల కేటాయింపు జరిగింది. ఇక ఎస్టీ మైనార్టీ మనకు తెలియని విషయం కాదు, ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఎస్సీలకు సంబంధించి ఆ దళితులకు ఎస్టీలకు సంబంధించి కూడా న్యాయం జరగాలి అంటే ఆ కేటగిరీ చెందినటువంటి వ్యక్తులకు కేటాయిస్తే మాత్రమే ఎవరు పేదలు ఎవరెవరు ఏ సామాజిక వర్గంలో మనం కులగణన ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో వర్గీకరణలో కూడా ఉపకులాలు కూడా మనం చూసాం కాబట్టి ఏ ఉపకులాలకు ఎలాంటి